సౌండ్ మాట ఇస్తే మాట పైన ఉండాలి. మాట తప్పితే చెప్తున్నా కదా, అమ్మాయిలు సూపర్ ఎక్స్ట్రాడినరీ డిసిప్లిన్ అని అనుకుంటారు. బిలో 30 మార్చేశాను. అమ్మాయిలు ఉంటేనే రావాలి, అబ్బాయిలు రావద్దు. చప్పట్లు కొట్టండి. నవ్వుతారేమో చెప్పండి, విమర్శిస్తారేమో చెప్పండి, అవమానిస్తారేమో, నన్నెవ్వరేమనొద్దు చెప్పండి చెప్పండి, నన్నెవ్వరేమనొద్దు అని అనుకున్నంత వరకు జీవితంలో పైకి రాన్న గుర్తుంచుకోండి. ఎవరు జీవితంలో అద్భుతంగా ముందుకెళ్తారు అని దాని గురించి ఒక్క నిమిషం చెప్తాను. మాట ఇస్తే చెప్పండి మిత్రమా, గట్టిగా చెప్పండి. మాట ఇస్తే సౌండ్, మాట ఇస్తే మాట పైన ఉండాలి. మాట తప్పితే మాట తప్పినోడు అవుతాడు. మాట అంటే ఏందో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా గొంతులో శబ్దం వస్తుంది. శబ్దం వస్తుందా, మాటలు వస్తున్నాయా? శబ్దమా మాటలా? శబ్దంలో మీనింగ్ లేదు, మాటలో మీనింగ్ ఉంది. ఈ శబ్దం ఎలా పుట్టింది నాన్న, జాగ్రత్తగా ఆలకించండి. లోపల నుంచి ఊపిరితిత్తుల్లోంచి గాలి వస్తుంది. ఇలా గాలి వచ్చేసి ఇక్కడ వోకల్ కార్డ్స్ కంఠస్వరానికి తగిలి ఆ స్వరపేటికలో ఉన్న సౌండు, ఆ గాలి తగిలి సౌండ్ పుడుతుంది. ఆ సౌండ్ కొండనాలిక, నాలిక అంటారు దీన్ని తెలుగులో. ఈ రెండు ఏం చేస్తుంది తెలుసా, నాకు ఎటువంటి పదము కావాలో నా మైండ్ చెప్తూ ఉంటే నా నాలుక నాకు తెలవకుండా అలా తిరుగుతూ, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ నాతో పాటు చెప్పండి, కా, గా, మా, రా, లా, జా, ఆ, ఆ, ఈ, ఊ, రూ. చూడండి, నోరంతా తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? ఇవన్నీ కూడా ఓ లోపల వచ్చిన శబ్దం నా నాలిక ద్వారా పదాలు తయారవుతున్నాయి. ఎస్ ఆర్ నో? ఈ పదాలు నీ ప్రపంచానికి మూలం నాన్న. రేపు నీ వరల్డ్ ఎట్లా ఉండాలంటే నీ వర్డ్ అట్లా ఉండాలి. యువర్ వర్డ్ క్రియేట్స్ యువర్ వరల్డ్. మాట ఇస్తే మాట పైన ఉండాలి. ఈ మాట పైన నిలబడిన వాళ్ళని ఏమంటారో చెప్తా. లోపల నుంచి ఏమొస్తుంది? గాలి. గాలి ఏమవుతుంది? పదాలు అవుతుంది. పదాలకు అప్పుడు ఎప్పుడు అర్థం ఉంటుంది? నువ్వు మాటకు రెస్పెక్ట్ ఇస్తే పదాలు నీ ప్రపంచం అవుతుంది. నువ్వు మాటకు రెస్పెక్ట్ ఇవ్వకుంటే లోపల నుంచి మాటలు రావు నాన్న, గాలి వస్తుంది. గాలే, గాలి పైనుంచి వస్తుంది, కింది నుంచి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు గాలోడా మనిషా? చేతులు లేబట్టిన వాళ్ళు మాట మీద ఉండండి. రేపు 10 మందిని తీసుకొనండి, 5 మందిని తీసుకొనండి, ప్రూవ్ చేసుకురండి. రెడీయా? అట్లీస్ట్ ఒక 2 తీసుకోనండి. అసలు సంగతి ఏందో మీకు ఆ పవర్ అర్థమవుతుందన్న. వాళ్ళు లైఫ్ లాంగ్ మర్చిపోరు. రేపు నేను లైఫ్ లాంగ్ మర్చిపోరని చెప్తున్నా. కానీ మంచి పని చేసేవారు నీ లైఫ్లో, మంచి పని చేసేవారు నీకు ఆనందంగా మిమ్మల్ని ఆశ్చర్యంగా అభినందిస్తారు మిత్రమా. అందుకోసమే మీ పక్క వాళ్ళని తీసుకోండి, ఇంటి వాళ్ళని తీసుకోండి, చిన్నప్పుడు ఫ్రెండ్స్ పట్టుకురండి. రారా అని చెప్పండి. ఏంద్ర రారా, అన్నీ ఉంటాయి, రారా అని తీసుకురండి. అర్థమైందో? మీ దగ్గర కొత్త కొత్త బ్రాండ్లు ఉంటాయట కదా. నేను చెప్పింది వాటర్ బాటిల్ గురించి చెప్తున్నా. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, డన్. ఈజ్ ఇట్ క్లియర్? మాట మీద ఉంటారా, మాట తప్పుతారా? ఇది ఫస్ట్ టెస్ట్ మీకు పెడుతున్నాను. ఈ టెస్ట్లో పాస్ అయితే రేపు నేను మీకు ఒక బ్యూటిఫుల్ క్లాస్ నేర్పిస్తాను. రెడీయా బాస్? రైట్. ఇప్పుడు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు చేయలేబట్టండి ఇక్కడ. ఇప్పుడు అమ్మాయిలందరికీ చిన్న పరీక్ష. ఓకే అంటే చెప్తా, లేకుంటే లేదు. అమ్మ, నేను ఇంతవరకు మాట్లాడిన 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడాను. మీకు అర్థమైందా? చెప్తున్నా కదా, అమ్మాయిలు సూపర్ ఎక్స్ట్రాడినరీ డిసిప్లిన్ అని అనుకుంటారు. గుడ్ నాన్న. మీరు ఎవరైనా సరే నాన్న ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? అమ్మాయిలు లేరు. అబ్బాయిలు నేను పిలువ, ఎందుకంటే అందరూ వస్తారు కాబట్టి. అందరూ వస్తారు పిలిస్తే. వద్దు, అమ్మాయిలని. ఎవరైనా వస్తారా? నేనేం చెప్పినో చెప్పాలి. పోనీ అమ్మ బంగారు, అట్లీస్ట్ మీ పరిచయం చేసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? పరిచయం 1 2 3. ఎక్సలెంట్ ఎక్సలెంట్. 3 రెడీగా ఉన్నారు. 4. మార్నింగ్ మాడియావు కదా, క్వశ్చన్ అడుగుతా, నీ గురించి చెప్పేసుకున్నాం అంతా. ఈ 4 నేను నిజంగా చెప్తున్నా, అప్రిషియేట్ చేస్తున్నా. ఇప్పుడు మీకు గుడ్ న్యూస్ చెప్పాలా, బ్యాడ్ న్యూస్ చెప్పాలా? చెప్పండి తొందరగా. గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా? సౌండో
బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ నలుగురిని పిలవ ఎవరిని పిలుస్తాను? చెయ్యి లేబట్టిన వాళ్ళని పిలుస్తాను. సారీ, ఇది మోసం కదా. ఎస్ నాకు ఒక విషయం చెప్పండి బంగారు తల్లిలో. వై యూ డోంట్ వాంట్ టు కమ్ ఓవర్ హియర్? మీరు ఎందుకు రావద్దనుకుంటున్నారు? ఫియర్. ఎక్సలెంట్ బాబు, ఫియర్ మై డియర్. ఇప్పుడు నేను మీ ఫియర్ తీసేద్దాం అనుకుంటున్నాను, మీకు ఏమి అభ్యంతరం లేకుండా. ఆర్ యు రెడీ? ఓకే. ఐ రిక్వెస్ట్ ఆల్ ది గర్ల్స్, ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ఈ హాల్లో, బిలో 40 years, బిలో 40, నిజంగా మీరు అమ్మాయి అయితే స్టేజ్ మీదకి రండి అమ్మా. రావాలి. నేను మాట్లాడించా. నువ్వు బిలో 40 మునిలక్ష్మి గారు? నో, బిలో 30. కటింగ్ బిలో 30 చేస్తున్నాను. బిలో 30 మార్చేశాను. అమ్మాయిలు ఉంటేనే రావాలి, అబ్బాయిలు రావద్దు. ధైర్యం ఉన్నోళ్ళు రావాలి. ఝాన్సీ లక్ష్మీబాయి చెల్లెళ్ళుంటూ రావాలి. రాణి రుద్రమ్మదేవి చెల్లెళ్ళుంటూ రావాలి. పిరికోలు రావద్దు. పెళ్ళే అమ్మాయిది, పెళ్ళే. నువ్వు కాదా అమ్మాయి? తొందర రావాలి. రావమ్మా. ఇది ఇటుకుంటు రండి తల్లి, ఇటుకుంటు రండి. ఇటు నిలబడండి. రైట్ రండి, తొందరగా రండి. చప్పట్లు కొట్టండి. మీ లైఫే చప్పట్లు కొట్టడం. ఓకే. ఎవరైతే అమ్మాయిలు నేను మాట్లాడనొద్దన్నప్పుడు మాట్లాడితే వాళ్ళ మ్యారేజ్ 6 నెలల్లో సెట్ అయిపోగాక వద్దంటారు. ఇదే ఛాన్స్ మా అబ్బాయిలకి ఇస్తే నో ప్రాబ్లం సార్ అంటారు. డన్. ఇప్పుడు నాన్న మీరందరూ అటు సైడ్ నిలబడండి, నేను నిలబడతాను. మీరేం చేద్దామా? ఓకే, అటు నిలబడండి అమ్మా. ఐ ఆమ్ యూజింగ్ వన్ పవర్ఫుల్ టెక్నిక్. ఇది నేర్చుకుంటే చాలు నీ జీవితంలో ఇంటర్వ్యూస్ అన్నిటిలో సెలెక్ట్ అయిపోతారు. ఇంకా అమ్మా ఇటు రండి, దగ్గరండి అమ్మా. నేను కొన్ని విషయాలు అడుగుతాను. ఈ సైడ్ రండి. మాట్లాడకు బంగారు, మాట్లాడకు. నేను అడుగుతాను కొన్ని క్వశ్చన్, నాకు ఆన్సర్ చెప్తారా? ఇక్కడ రాకపోవడానికి కారణం ఏంది? భయమేనా? చెప్పండి గట్టిగా. భయమే. భయంలో ఏంటో తెలుసా? ఫస్ట్ నేను ఇక్కడికి వస్తే ఎవరేమనుకుంటారో. సార్ వాళ్ళేమనుకుంటారో చెప్పండి. వీళ్ళేమనుకుంటారో. అమ్మో నన్ను ఎవ్వరేమనొద్దు. ఇదే కదా భయమ్మా. నవ్వుతారేమో చెప్పండి గట్టిగా. ఇట్ రైట్. నవ్వుతారేమో చెప్పండి. విమర్శిస్తారేమో చెప్పండి. అవమానిస్తారేమో. నన్నెవ్వరేమనొద్దు చెప్పండి. నన్నెవ్వరేమనొద్దు అని అనుకున్నంత వరకు జీవితంలో పైకి రాన్న. గుర్తుంచుకోండి. మై డియర్, లిసన్ టు మీ కేర్ఫుల్. మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా. అబ్బాయిలు లేచి వెళ్ళారు కొంతమంది, వెళ్ళని. ఐ డోంట్ మైండ్. బంగారు నన్ను చూడమ్మా, కొద్దిగా మాట్లాడకండి. అంటే ఎవరో నవ్వుతారని భయం, ఎవరో విమర్శిస్తారని భయం, ఎవరైనా అవమానిస్తారని భయం. అదే కదా? చెప్పండి. ఇప్పుడు నాకు చెప్పండి. నవ్వుతారేమో, విమర్శిస్తారేమో, అవమానిస్తారేమో. గట్టిగా చెప్పాలి. ఈ మూడే కదా లైఫ్లో. ఈ మూడు మనము గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే కదా. ఇంకా హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ఆర్ నో? ఒక విషయం చెప్పండి అమ్మా, మీరందరూ దేవుని నమ్మే వాళ్ళేనా? సౌండ్ ప్లీజ్. ఒక మైక్ ఇవ్వండి సార్, వాళ్ళకి ఒక మైక్ ఇవ్వండి. దేవుని నమ్మే వాళ్ళేనా? రైట్. మీ ఇష్ట దైవం పేరు 1 2 3 చెప్పండి గట్టిగా. సౌండ్తో చెప్పండి గట్టిగా. అక్కడ మైక్ తీసుకో, మైక్ తీసుకో. ఎవరు దేవుని వారి పేరు రాసుకోండి. చెప్పండి. ఎవరు దేవుని పేరు? నువ్వు దేవుని నమ్మవా? నమ్ముతావు కదా. చెప్పు గట్టి. 1 2 3 కృష్ణ. దేవుని పేరు చెప్పారు. వెరీ గుడ్.